మనకు లేకపోతే ఫలితం మనకు ఉండదు. ఇందాల జాషువా గారు సాక్ష్యం చెప్తూ ఆ శోధనలు వస్తున్నప్పుడు, ఆ కష్టకాలంలో వచ్చినప్పుడు మనం ఏం చేసాం? దేవుణ్ణి, ప్రభువా ఎందుకు ఈ యొక్క పరీక్ష బాకు, ఎందుకు ఈ యొక్క శ్రమలు, ఎందుకు ఈ ఇబ్బందులు? మోషే అలా అడగలేదు దేవుణ్ణి. ఎందుకనంటే మోషే పుట్టింది దేవుని యొక్క జనాంగాన్ని నడిపించడానికి దేవుడు ఎప్పుడో ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎన్నో సమస్యలు ఎన్నో వెంటాడినప్పటికి కూడా ఆయన నిలబడ్డాడు. వెంటనే ఆ మాట పలికినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇది ఆశీర్వాదం కొరకే, ఇది నీ మేలు కొరకే అని ఆయనతో మాట్లాడినప్పుడు వెంటనే మనం చూడండి, కలిగిన శ్రమను బట్టి మనము దేవుని ఏమడుగుతాం? ప్రభువా ఇది దేని కొరకు? నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. చెప్పండి, ఏంటట? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన్ని ప్రేమించిన వారికే పరీక్షలు ఉంటాయి. జాగ్రత్తగా వినండి. ఏంటి? ఆయన ప్రేమించిన వారికే పరీక్షలు ఎక్కువగా ఉంటాయి. స్కూల్లో అందరూ స్టూడెంట్లే, ఒక క్లాస్లో అంటే అందరూ స్టూడెంట్లే. ఒక 20 మంది ఉన్నారనుకోండి, అందులో అందరూ ఒకే క్లాస్ చదువుతున్నారు. కానీ పరీక్ష పెట్టినప్పుడు ఎవడనేది నిజాయితీగా, ఎవడు చదువుకున్నాడు, ఎవడు జ్ఞానవంతుడు, ఎవడు బుద్ధిమంతుడు, ఎవరు ముందు క్లాసులకు వెళ్ళగలడని తెలుస్తుంది. అందులో కొంతమంది ఉంటారు, వారు ముఖ్యంగా ఎల్లవేళలో వారు చదువుతూనే ఉంటారు. చదువు అంటే వారికి చాలా ఇష్టం. మరి అలాంటి వారికే పరీక్ష కూడా రా. ఏంటి? దేవుడంటే నాకు చాలా ఇష్టమండి అని నువ్వు పలుకుతున్నావు. మరి దేవుడంటే నీకు ఇష్టం ఉన్నప్పుడు ఆయన నిన్ను ఇష్టపడాలంటే నీకు పరీక్ష పెడతాడు. ఏంటి? నాకు కష్టం వద్దు, నాకు బాధ వద్దు అని అంటే అని అంటాడు. అయితే నేను నిన్ను ఇష్టపడలేను. చూడండి, కొంతమంది శరీరము లావు అయిపోతున్నప్పుడు వారు ఏం చేస్తారు? శరీరమును మరలా ఆ సన్నబడ్డానికి వారు తన శరీరాన్ని ఏం చేస్తారు? కష్టపెడతారు. ఏం చేస్తారు? షుగర్ ఉన్నవారు ఏం చేస్తారు? షుగర్ మానేస్తారు, తీపి పదార్థాలు మానేస్తారు. ఎందుకంటే ఆ శరీరము కుదుటపడాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే కష్టము మనకి ఉండాలి. నీలో పరిశీలన లేకపోతే నిజంగా నేను పరీక్షకు ఉండగలనా? నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా నేను అంగీకరించాను, బాగానే ఉందంతా, నీ పరిశీలన బాగానే ఉంది. కానీ పరీక్ష సమయంకు నువ్వు తేలిపోతున్నావు. చూడండి, ఈరోజు చాలా మందిరంలో కష్టతరమైన వాక్యం వద్దు. ఏంటి? చాలా మందిరాలు ఎలాగుందంటే, మీరు వచ్చారు, వాక్యం విన్నారు, కానుక వేసాం, తిరిగి మరలా వెళ్ళిపోతున్నాం. నీ ఆత్మీయ జీవితము ఏ విధంగా ఉన్నది? ఏంటి? చాలామంది పరిశీలన అంటే ఏంటో తెలుసా? సరి చూసుకుంటున్నారు. ఏంటి? ఒకవేళ రేపు ప్రయాణం మనకు ఉన్నదనుకోండి, మనం మొదటగా మనం చేసే పని ఏంటి? మనం అన్నీ సర్దుకున్నామా లేదా, ప్రయాణం కొరకు అన్నీ మనం సమకూర్చుకున్నామా లేదా అని మనం అంతా పరిశీలన చేసుకుంటాం, బాగుందా లేదా. చూడండి, ఒక పెళ్ళి ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, ఇంటిలో మొట్టమొదటిగా చూసుకునేది ఏమిటి? డబ్బు. ఈ డబ్బు మన దగ్గర ఉన్నదా లేదా? ఏంటి? ఈ డబ్బు మన దగ్గర ఉందా లేదా అని మొదట మనం సరి చేసుకుంటాం. అన్నిటినీ సరి చూసుకుంటున్నాము, కానీ ఆత్మీయ జీవితమును మాత్రం మనము ముందుకు చూసుకోలేకపోతున్నాం. కానీ దావీదు అంటున్నాడు, కీర్తనల భాగం 26వ అధ్యాయం 2వ వచనంలో, దేవా యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. ఈ ఒక్క 2 మాటలు మన జీవితంలో తీసుకుంటానండి, మనం నిజంగా దేవుడికి ఎంతో ఇష్టమైన వారిగా మారిపోతాం. హల్లెలూయా. నిజంగా ఆ రక్షణను అనుభవించే వారిగా మారిపోతాం, ఆ జీవమును అనుభవించే వారిగా మనం మారిపోతాం. ఏంటి? ఆస్తుపాస్తులు వస్తాయని చెప్పటం లేదు, కానీ అంతకన్నా ముఖ్యమైనది, అవసరమైనది రక్షణ నీకు దొరుకుతుంది. దావీదు అంటున్నాడు, జాగ్రత్తగా వినండి. దావీదు కాలములో నేరుగా వారు ప్రార్థించే సందర్భంలో దేవుడే వారిని పరిశీలించేవాడట. ఎవరండి? దేవుడే వారిని పరీక్షించి పరిశోధించి, అందుకనే దావీదు ఒక్కడే అనగలిగాడు ఏమని? నేను అప్పరగారు ఏమన్నారు? దేవా నన్ను పరిశీలించు. వారు అంతగా దేవునితో కనెక్ట్ అయి ఉండేవారు. అమ్మా ఏంటట? వారు ఆ విధంగా అడిగారు అని అంటే కారణం ఏమిటి? ఏంటి? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారు ఆ యొక్క రాజు అయిన నెబుకద్నెజరు ఒక మాట చెప్పాడు. ఏమిటో తెలుసా?
మీరు కానీ నన్ను పూజించకపోతే, నా ప్రతిమకు మీరు పూజించకపోతే, మీరు అగ్ని మండుచున్న అగ్నిగుండంలో మిమ్మల్ని పడేస్తాం. జాగ్రత్తగా వినండి ఏంటి, ఆ మండుచున్న అగ్నిగుండం మిమ్మల్ని పడేస్తాం, నన్ను పూజించాలి అని ఆనాటి కాలంలో మనుషుల్ని ఆరాధించేవారు, మనుషుల్ని పూజించేవారు. ఇప్పుడు అలాగే జరుగుతుంది అనుకోండి. ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు చేసిన ఆ పని ఏమిటో తెలుసా? రాజా, నీవు నిలబెట్టి ప్రతిమకు మేము మొక్కం. ఒకవేళ మేము బలవంతం చేస్తే చచ్చిపోవడానికి కన్నా సిద్ధమే, కానీ మేము మాత్రం ఇది మొక్కం. జాగ్రత్తగా వినండి. వారు దినదినము దేవునితో మాట్లాడేవారట. వారు ఏం ఆడేవారు? దేవునితో. వారు చెరపట్టబడ్డారు. వారు ఆ ప్రాంతము నుండి ఆ బబులోనుకు తీసుకొని వచ్చినప్పుడు వారిని చెరపట్టబడిన తరువాత వారు చేసిన పని ఏమిటో తెలుసా? నిత్యము దేవునితో మాట్లాడారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు నిత్యం ఏం చేసేవారట? చూడండి, ఆనాటి కాలానికి ఈనాటి కాలానికి మనం ఒకసారి ఆలోచన చేస్తే, అప్పుడు దేవుడు పిలిస్తే వెంటనే పలికేవాడు, అవునా కాదా? ఏంటి, అబ్రహాము పిలిచిన వెంటనే దేవుడు ఏం చేశాడు? వెంటనే దేవుడు సమాధానం ఇచ్చేవాడు. నోవాహు ఆ వాడన పరిస్థితిలో 120 సంవత్సరాలు ఆ వాడన కట్టిన సందర్భంలో నేరుగా దేవుడితో మాట్లాడేవాడు. నిజం, దేవుడు ఆ యొక్క స్వరం ఆకాశం నుండి వినబడేది. ఆ అగ్ని మండుచున్న అగ్ని ఆ పొదలోంచి ఎవరితో మాట్లాడాడు? దేవుడు మోషేతో మాట్లాడాడు. ఏంటి, ఆ ఉరుముల మధ్య ఆ సీనాయి పర్వతం మీద ఆ ఉరుముల మధ్య దేవుడు ఏం చేశాడు? మాట్లాడాడు మోషేతో. మొదటగా దేవుడు పిలిచినప్పుడు ఆ అగ్ని మండుతుంది, పొద కాలిపోలేదు. మోషే, నీ చెప్పులు విడిచిపెట్టి నువ్వు రా, ఇది పరిశుద్ధమైన స్థలము, నేను నిన్ను వాడుకోబోతున్నాను. నేను ఇగో నా ప్రజలను ఐగుప్తు నుంచి రప్పించే నాయకుడిగా నేను చేయబోతున్నాను అని దేవుడే స్వయంగా మాట్లాడేవాడు కదా. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? మలాకి వరకు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడటండి. ఎంత? మలాకి వరకు, ఆదాము నుండి మలాకి ప్రవచన ఆ ప్రవక్త వరకు కూడా దేవుడు తన యొక్క ప్రజల కొరకు మాట్లాడుతూనే ఉండేవాడు. ప్రవక్తలను పంపించాడు, సేవకులను పంపించాడు, ఎన్నో 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 గొప్ప గొప్ప విషయాలు బోధించాడు. నేడుగా పిలిస్తే పలికే దేవుడు. దానియేలు సింహాల బోనులో ఉన్నప్పుడు ఆ నోరు తెరిచి పిలిచినప్పుడు దేవుడు మాట విన్నాడు, స్వరము తెరిచాడు, జవాబిచ్చాడు. అలాగే దావీదు, మనం ఇక్కడ చూసుకున్న మాట, నేరుగా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమని? దేవా, నన్ను పరిశీలించి నన్ను పరీక్షించు. దేవుడు దావీదు మాట్లాడగాలి, దేవుడు వెంటనే జవాబిచ్చేవాడట. ఒకరోజు ఇలాగే ఆ యొక్క అడవిలోకి గొర్రెలన్నింటిని తీసుకొని వెళ్ళి ఆ గొర్రెల్లో చాలా లోపలికి తీసుకెళ్ళి మంచి బాగా గడ్డి ఉన్న ప్రాంతానికి తీసుకొని వెళ్ళాడట. జాగ్రత్తగా వినండి. తీసుకొని వెళ్ళి అక్కడ మేపుతున్న సందర్భంలో ఒక లోయలోకి వెళ్తున్నాడట. వెళ్తున్నప్పుడు ఒక చీకటి, మొత్తం చీకటి, ఆ చీకటి ఉన్న ప్రాంతంలో చూసినప్పుడు వెంటనే ఆయన ఒక మాట మాట్లాడంటే ఏమిటంటే, ఇదిగో ప్రభువా, ఇంత భయంకరమైన చీకటి ఉంది కదా, ఇందులోకి నేను వెళ్తే నేను బ్రతకగలనా? ఇందులోకి నా మందను తీసుకెళ్తే బ్రతకగలనా అంటే దేవుడు స్వయంగా మాట్లాడుతున్న మాటట. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయము నీకు ఆ యొక్క దరి చేరదు. ఏంటి, దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి మాటలు. ఏంటి, అందుకని అంటాడు, యెహోవా నా కాపరి. ఏమంటాడు ఆయన? నా మందను నన్ను నడిపించే నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను దేవుడు నడిపించుచున్నాడు. అందుకని అంటాడు, నీ దండము నీ దుడ్డు కర్రయు నన్ను ఆదరించు. ఇవన్నీ ఎలా రాయగలిగాడు అంటే స్వయముగా దేవుడితో మాట్లాడేవాడు. అటువంటి అనుభవం అనుకుందా? ఈ రోజుల్లో ఎవరికి లేదు. దేవుడు ఆ మలాకి వరకు కూడా మాట్లాడి 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 ఇక మౌనం అయిపోయాడు. జాగ్రత్తగా వినండి. 400 ఏండ్లు దేవుడు ఏం చేశాడట?
మౌనం అయిపోయాడు, ఇంకెవరితో మాట్లాడలేదు. అది చాలా, ఇంకా దేవదూతల దర్శనము లేదు, దేవుడు ఇంకెవ్వరితో మాట్లాడట్లేదు భూమి మీద. ఎందుకంటే భూమి మీద పెరిగిపోతున్న పాపమును బట్టి వీరెవరు నా మాట వినడం లేదు. ఇంక అంతవరకు చెప్పి చూశాడు, కొట్టి చూశాడు, ఇంక దండించాడు, గద్దించాడు. అయినప్పటికీ కూడా భూమి మీద ఉన్న ప్రజలు ఎవరు కూడా దేవుడి మాట వినడం లేదు. అప్పుడు మలాకి వరకు మాట్లాడి విడిచిపెట్టేశాడు. 400 ఏండ్ల తర్వాత రోమా సామ్రాజ్యం పరిపాలన దినాల్లో ఆ రోమన్స్ పరిపాలిస్తున్న ఆ దినాలలో దేవుడు మరలా జకరియా ద్వారా మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా. జకరియాకు దేవుడు తన మాటను వినిపించాడు. ఏమని? జకరియా, నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు. ఆయన ఇదిగో నా మార్గమును, ఇదిగో నా రాజ్య స్వార్థను మోసుకొని పోతాడు. ఆయనే యోహాను, ఆయన బాప్తిజం ఇచ్చు యోహాను. జకరియా నమ్మలేదు, కానీ దేవుడు ఆ 400 ఏండ్ల తరువాత మరలా వారితో మాట్లాడడం ప్రారంభించాడు. జాగ్రత్తగా వినండి. ఎందుకు ఈ మాట మీకు తెలియజేస్తున్నాను, ఎందుకు ఈ మాట చెప్పానంటే, దేవుడు ఈ పాత నిబంధన అంతా మాట్లాడుతూనే వచ్చాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు మాట్లాడడం మానేశాడు. మీకు అర్థమవుతుందా? పాత నిబంధన వచ్చేసరికి దేవుడు అందరితో మాట్లాడాడు, ప్రవక్తలను పంపించాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు, గాడి ద్వారా కూడా దేవుడు ఏం చేశాడు? మాట్లాడాడు. అవునా కదా అండి? గాడి ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు, అన్నీ మాట్లాడాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు మాట్లాడడం మానేశాడు. ఎందుకంటారు? మాట్లాడే దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని భూమిపైకి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అక్కడి నుంచి మాట్లాడుతుంటే మీరు వినటం లేదయ్యా, ఇదిగో నా కుమారుని పంపిస్తున్నానని యేసుక్రీస్తు ప్రభువాన్ని భూమి మీదకి ఆయన పంపించాడు. అందుకే కదా మన క్రిస్మస్ అంటే ఎంతో ఆనందపడిపోతాం. యేసయ్య పుట్టాడని ఎంతో ఆనందం కదా. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, యేసయ్య పుట్టాడని సంతోషం కాదు. అయ్యో, నా స్వయముగా నాతో మాట్లాడే దేవుడు ఎందుకు మాట్లాడడం మానేశాడు ఈరోజు? స్వయంగా ఒక వ్యక్తి దేవునితో మాట్లాడేవాడు, నాతో మాట్లాడు ప్రభువా, ఇదిగో నా సమస్య ఇదంటే వెంటనే ఆయన స్వరం వినబడేదట. అలాంటిది కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు మాట్లాడడం మానేశాడు. అందుకనే సొంత కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారిని భూపైకి పంపించాడు. ఇమ్మానుయేలుగా, రక్షించువాడుగా ఆయన భూపైకి వచ్చి నా పాపమును ఏం చేశాడు? ఆయన ఆ సిలువ మరణము ద్వారా తొలగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇది చెప్తున్నానంటే జాగ్రత్తగా వినండి. పరీక్షించే కాలము వచ్చి ఉన్నది. జాగ్రత్తగా వినండి. ఏమిటట? పరీక్షించుకునే కాలము వచ్చి ఉన్నది. అప్పుడైతే దేవుడు పరీక్షించేవాడట. దేవుడు ఎలా పరీక్షించేవాడు? ఎగ్జాంపుల్ యోబు. ఆయన పరీక్షించే కాలము చాలా గడ్డు కాలం అండి, చాలా, అది మనం తట్టుకోలేం. తన కుమార్తె చచ్చిపోయారు, ఆస్తి పోయినది అంతా. కానీ దేవుడు పరీక్షిస్తే అలాగ ఉంటుంది. కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు పరీక్షించడం మానేశాడు. అర్థమవుతుందా మీకు? ఏంటి? పరిశీలించిన దేవుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి పరీక్షించడం మానేశాడు. మరి పరీక్ష లేకపోతే మనం పాస్ అవ్వగలమా? ఏంటి? జాగ్రత్తగా వినండి. కొత్త నిబంధన సంఘముగా ఉన్న మనము దేవుని యొక్క ఆ యొక్క నిబంధన మనతో చేసిన ఆ సందర్భాన్ని బట్టి చూసుకుంటే, పరీక్ష లేకపోతే మనకి పరలోకం ఎలా వెళ్ళగలం? దేవుడు పరీక్షించరు. దేవుడు అంటున్నాడు, నేను పరీక్షిస్తే నువ్వు తాళలేవు, నీవు ఉండలేవు, నువ్వు భూమి మీద అసలు బ్రతకలేవు. ఎందుకంటే పరిశీలన నీళ్ళు లేదు కాబట్టి నా మాట నువ్వు వినలేవు. మరి ఎలాగా? దానికి పౌలు గారు ఒక మంచి మాట చెప్పి ఉన్నారు. అందరూ కూడా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం ఒక్కసారి మనం చదువుకుందాం. పౌలు గారు మంచి మాట చెప్పి ఉన్నాడు. ఏమిటో తెలుసా? దేవుడు మనల్ని పరీక్షించే కాలం అయిపోయింది. మరి ఏం చేయాలట? మనకు మనమే పరీక్ష పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చదువుతాను, జాగ్రత్తగా వినండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి.
మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగురా. హల్లెలూయా. ఏమిటండి? మీరు విశ్వాసము కలిగి ఉన్నారా లేదా అని మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మా జాగ్రత్తగా వినండి. ఒక విశ్వాసి దేవునిగో క్రైస్తవులకు వచ్చి యేసయ్య నా సొంత రక్షకుడు అని నీవు చెప్పుకొని తిరిగినంత మాత్రాన నీవు యేసుక్రీస్తుకు సొంత బిడ్డవు కాదు. మరి ఏం చేయాలి? ఆనాటి కాలంలో అయితే ఆయనే స్వయంగా పరీక్ష పెట్టేవాడు కాబట్టి ఆ పరీక్షలో ఆ యొక్క అగ్నిలో ఆ కొలిమిలో కాల్చబడి శుద్ధ సువర్ణ వలె నువ్వేమయ్యేవాడివి? మారేదానివి. మరి ఇప్పుడు ఆ పరీక్షలకు నువ్వు తాళలేవు. చాలామంది ఏమంటారు, దేవా ఎందుకు మాకు ఈ కష్టాలు? దేవుడు పెట్టే కష్టాలు కాదు, దేవుడు పెట్టేవి కాదు. పాపము వల్ల వచ్చు జీతము మరణము. కానీ మరణం పోయింది, కానీ మరణము యొక్క దాన్ని ఏమంటారు, ఆ యొక్క ఆవరణం ఊడిపోయింది. ఏంటి? మరణమైతే ఆ జనాలను వదిలేసి వెళ్ళిపోయింది, కానీ మరణం యొక్క ఛాయలు ఉండిపోయాయి. ఆ ఛాయలు ఈరోజు మానవులను బాధ పెడుతున్నాయి. ఏంటి? ఆ ఛాయలు ఈరోజు మానవుల్ని బాధ పెడుతున్నాయి. అందుకే నేను అంటున్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో అని మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎందుకో తెలుసా? నీవు ఒక్కసారి పరిశీలన చేసుకుంటే, నా ఆత్మీయ జీవితం ఇది, నేను ఈ విధంగా ఉన్నాను, నా పరిస్థితి బాగోలేదని ఎప్పుడైతే పరిశీలన చేసుకుంటావో అప్పుడు నువ్వు అనుకుంటావు, ఇదిగో నన్ను ఏది దేవుడి నుంచి దూరంగా లాక్కి వెళ్ళిపోతుంది, నన్ను ఏది దేవుడి నుంచి దూరం చేస్తుంది. చాలామంది ఈ రోజుల్లో జాగ్రత్తగా వినండి, దేవుడా నీ బంధువుల, దేవుడా నీ యొక్క రక్త సంబంధుల, దేవుడా నీ ధనమా, దేవుడా నీ ఐశ్వర్యమా, దేవుడా నీ వ్యాపారమా, దేవుడా నీ కుటుంబమా అంటే ఈరోజు చాలామంది దేవుణ్ణి విడిచిపెడుతున్నారు, కానీ వారికి అనుకున్న విడిచిపెట్టలేకపోతున్నారు. ఏంటి? చాలామంది వారి పరీక్ష పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదు. ఏంటి? అందరు నా వైపు చూడండి. నేను దేవుణ్ణి నమ్మేసుకున్నాను, నేను బాప్తిజం పొందుకున్నాను, పరలోకానికి వెళ్ళిపోతాను. చూడండి, బల్ల తీసుకున్న వారికి కూడా దేవుడు చెప్తున్న మాట, ఈ బల్ల తీసుకుంటాను, నీవు ఒక్కసారి నీవు పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి, నిన్ను నీవు పరీక్షించుకుని నీవు ఈ పరలో పాల్గొనాలట. నేను ఎలా ఉన్నాను? ఏంటి? నేను ఎలా ఉన్నాను? ఒక రాజు దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాలి అంటే సాదా సీదాగా ఏదో అడుక్కున్నోడట్టు వెళ్ళిపోతే రాజు దగ్గరికి రానివ్వరు. రాజు చూడగాలి మొదటిగా పరిశీలన చేస్తాడు, వీడి బట్టలు ఎలా ఉన్నాయి, వీడు ఏ విధంగా ఉన్నాడు. ఏంటి? తర్వాత రాజు మాట్లాడే మాటలకు వాడు అర్హుడా కాదని పరీక్షిస్తారు. జాగ్రత్తగా వినండి. ఏంటి? ఎస్తేరును ఆ రాణిగా సిద్ధపరచుటకు ఆమెకు చేసిన పనులు ఒకటి కాదు, రెండు కాదు. మొదట ఆమెను పరిశీలించారు. ఆమె అందంగా ఉన్నది, ఆమె చూడటానికి చాలా అందంగా ఉన్నది. ఎస్తేరు చాలా అందంగా ఉండేదట. తర్వాత ఆమెను పరీక్ష పెట్టారు, ఆమెకి ఎన్నో బట్టలు వేశారు, ఆమెకి ఎన్నో విధాలుగా సుగంధ ద్రవ్యములు పూశారు, ఆమెకు పాల స్నానాలు చేయించారు. అవి అన్నీ చేసిన తరువాత ఆఖరికి పరీక్షలో నిలబడింది ఆమె. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఆనాటి కాలంలో దేవుడు పరీక్షించేవాడు, ఈనాటి కాలంలో నిన్ను నీవే పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలి? నేను దేవుడు నిలబడగలనా లేనా? ఇదిగో ఇవి నన్ను ఆపుతున్నాయి దేవుడి దగ్గరికి రాకుండా, ఈ బంధాలు నన్ను ఆపుతున్నాయి. నువ్వు వెంటనే మోకరించి ప్రార్థన చేయి, ఉపవాసుడు ప్రార్థన చేయి. నిన్ను నీవేం చేయాలి? నలగొట్టుకోవాలి. పౌలు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నన్ను నేను నలగొట్టుకుంటూ నా ఆంతర్య పురుషుడిని నేను దినదినము ఏం చేస్తున్నాను? అభివృద్ధి పరుచుకుంటున్నాను. బాహ్య పురుషుడిని చంపుకుంటూ, బాహ్య పురుషుడు అనగా శరీరము, ఆంతర్య పురుషుడు అనగా నీ ఆత్మీయ జీవితము. అప్పుడైతే దావీదును దేవుడు పరీక్షించాడు, అప్పుడైతే మోషేను దేవుడు పరీక్షించాడు, అబ్రహామును దేవుడు పరీక్షించాడు. అబ్రహామును దేవుడు పరీక్షించిన విధానం ఏమిటి చెప్పండి? సొంత కుమారుని దేవుడు ఏం చేశాడు? నువ్వు నాకు బలి ఇచ్చేయమంటే అబ్రహాము హృదయం బద్దలైపోయింది. నేను ఇవ్వను అనలేదు. ఆయన హృదయంలో బాధ ఉన్నప్పటికీ కూడా తన కుమారుని తీసుకెళ్ళి చంపేయడానికి సిద్ధపడిపోయాడు. కానీ దేవుడు ఏం చేశాడు? బలిని కోరు అన్నా నేను కాదు,
నరబలి కోరువాడినా అంటే కాదంటున్నాడయ్యా. జాగ్రత్తగా వినండి ప్రియ సంఘం, ఇది చాలా అవసరమైన మాటలు. మనం మన పరీక్షించుకోవాలట. నేను ఈ లోకము నుండి క్రీస్తులోనికి వచ్చాను కదా, ఇప్పుడు నేనేం చేయాలి ఏంటి? ఈ వాక్యం వింటూ ఇదిగో నేను దేవునికి దగ్గరికి ఉన్నానా ఏంటి? నేను దేవునికి దగ్గరికి ఉన్నానా? మనకు ఏదైనా ఒక అనారోగ్యం కలిగినప్పుడు ఆ మాత్రలు వేసుకుంటున్నప్పుడు మనం ఏమనుకుంటాం, ఈరోజు నాకు బాగుందా లేదా, ఇదిగో నేను ఇది తినకూడదు. జ్వరం ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఆ చికెన్ తిన్నవరు, లేదా ఆ జ్వరానికి ఎక్కువైపోయింది ఏవి తిన్నవరు. ఎందుకు? అది తింటే నీ జ్వరం ఎక్కువైపోయి ఇంకా నీవు అనారోగ్య పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావా అని. అలాగే నీ ఆత్మీయ జీవితం, నేను ఎలాగున్నాను, అసలు నేను ప్రార్థన చేయగలుగుతున్నానా, అసలు నేను వాక్యం చదవగలుగుతున్నానా, అసలు నేను ఒక గంట మోకాలేసి ప్రార్థన చేయగలుగుతున్నానా అన్న పరీక్ష మనలో ఉండాలట. దేవుడు అంటున్నాడు, చిన్న కష్టము రాగాలే నేను నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావు కదా, ఇక నువ్వేం పరీక్షించుకోగలవు? నిజమండి, ఆ యొక్క వ్యక్తికి తన భార్య విషయంలో చిన్న కష్టం కలిగింది అంతే, దేవుణ్ణి వదిలి భార్య వెంబడి వెళ్ళిపోయాడు. నిలబడే మనసు లేదు. పరీక్షించుకో, నాకు ఈ శోధనలు వస్తున్నాయి, ఈ బాధలు వస్తున్నాయి అంటే ఇంకా నేను ఆత్మీయ జీవితంలో నిలబడిపోయి పాతుకుపోవాలి నేను అన్న ఆశ లేదు వారికి. ఈరోజు నీ యొక్క జీవితం ఏ విధంగా ఉన్నది, నీ ఆత్మీయ పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనుకుంటాం. ఎవరో వచ్చి నన్ను బాగు చేస్తారు, ఎవరో వచ్చి ఒరిస్సా ప్రాంతంలో ఆ యొక్క కొండ ప్రాంతాల్లో నివసించే వారికి సరి అయిన మార్గాలు ఉండవు హాస్పిటల్కి రావడానికి. అంబులెన్స్కి ఫోన్ చేస్తే 1-2 గంటల్లో వస్తారు వాళ్ళు, ఈ లోపు ఉన్న ప్రాణము పోతుంది. అలాగే ఒక కుటుంబంలో కుర్రాడికి పాము గరిచినప్పుడు వారు ఫోన్ చేశారట. ఫోన్ చేస్తే మేము రావడానికి మార్గం లేదయ్యా, ఫుల్ మొత్తం వర్షం పడిపోతుంది, కాబట్టి మీరే తీసుకొని కొంత దూరం రండి, మేము వస్తామని అన్నప్పుడు ఆ పాము కుట్టు వేసింది. ఆ కుర్రోడు చచ్చిపోయే స్థితిలో ఉన్నప్పుడు అక్కడున్న ఊరు పెద్ద మనిషి ఈ కుర్రోడిని ఎలాగ తీసుకెళ్తే చచ్చిపోతాడు కాబట్టి వెంటనే ఆ కుర్రోడికి తనకు తెలిసిన వైద్యం చేసి ఆ కుర్రోడిని బతికించాడు. కొన్నిసార్లు మనకి గాయాలు అవ్వాలి, మనకు పరీక్ష అవ్వాలి, ఎవరో వచ్చి మనల్ని బాగు చేయరు, మనకు మనమే బాగు చేసుకోవాలి. మనం బాగు చేసుకోవాలంటే మనకు తోడు ఎవరు కావాలి? పరిశుద్ధాత్ముడు. అందుకనే పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు పరీక్ష పెడితే కొత్త నిబంధనకు వచ్చేసరికి నేనున్నానని యేసుక్రీస్తు తోడై ఉన్నాడు. ఆయన ఇదిగో నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తున్నాను అన్న వ్యక్తిని యేసయ్య పంపించాడు. ఆయన పరిశుద్ధాత్ముడు, ఆయన మనకు తోడై ఉన్నాడు. ప్రభువా ఇదిగో ఈ కష్టకాలంలో నేను కృంగిపోకూడదు, మరెక్కువగా నేను నిలబడాలి. ఏర్లు ఎప్పుడైతే గట్టిగా ఉంటాయో ఆ మీద ఉన్న చెట్టు చాలా ఎంత గాలి వాన వేసినా సరే తిరగబడదు. ఈరోజు నీ జీవితంలో ఏదైనా చిన్న ఆర్థికపరమైన ఇబ్బంది వచ్చినప్పుడు, ముఖ్యంగా నాకు నేనే ఇది పరిశీలన చేసుకోవాలి. ఏదైనా చిన్న ఆర్థికపరమైన ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే భయపడుతూ ఉంటాను. వెంటనే నేను అమ్మో ఇది ఎలాగా? దేవుడు మాట్లాడుతున్న మాట, నిన్ను నీవు పరీక్ష పెట్టుకుంటే నీవు పరీక్షలో నెగ్గగలవు. హల్లెలూయా, హల్లెలూయా. అగో ఆ తీర్పు దినమున నీకు నీవే తీర్పు తీర్చుకుంటే తీర్పు దినమును తప్పించబడవు. నేను ఈ విధంగా ఉన్నాను, ఇదిగో దేవుడికి ఇష్టకరంగా లేను, లోకానికి ఇష్టకరంగా ఉన్నాను, పాపానికి ఇష్టకరంగా ఉన్నాను, నన్ను నేను మార్చుకోవాలి, నా మాట మారాలి, నా చూపు మారాలి. మనం చెప్తాం కదా, ఆవిడెవరో పాడింది ఏంటి, స్టైల్ మారింది, నడక మారింది, ఆవిడ చూపు మారిందట. అవన్నీ లోకపరమైన, అవన్నీ వ్యర్థం. మారవలసింది ఏమిటట? నీ ఆత్మీయ జీవితం. ఒకప్పుడు లోకంలో ఉన్న నేను తిరిగి మరలా ఇదే స్థితిలో ఉండకూడదు. నన్ను నేను పరీక్షించుకోవాలి. నన్ను నేను ఇదిగో ప్రభువా నేను నీకు దగ్గరగా ఉన్నానా, నీకు దూరం అయిపోయానా? పాటల్లో దగ్గరగా వస్తున్నాను, ఆరాధనలో దగ్గరగా వస్తున్నాను, కానుక వేసే విషయంలో దగ్గరగా వస్తున్నాను, కానీ నన్ను నేను పరీక్షించుకునే విషయంలో నేను దగ్గరగా రాలేకపోతున్నాను. వాక్యము చేత నేను నా ఆత్మీయ జీవితంలో నేను సరి చేసుకోవటం లేదు. నేను చిన్న కష్టానికి నేను నిలబడలేకపోతున్నానయ్యా. ఆరాధనలు అయితే ఆరాధన చేస్తున్నాను, నేను ఇంకా ఆ మ్యూజిక్ అంతా కూడా ఆ సంగీతానికి అటు ఇటు ఊగుతున్నాను, కళ్ళంటే కన్నీరు వచ్చేస్తుంది.
అంతా బాగుంది, కానీ ఆత్మీయ జీవితం నీకు దూరంగా ఉంది. అందుకనే లేఖనము చెప్తున్న మాట, తమ పెదవులతో వారు నన్ను స్తుతిస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఈరోజు నిన్ను నీవు పరీక్షించుకోకపోతే నీవు విఫలమైపోతావు. పరీక్ష నీలో లేకపోతే నీ ఆత్మీయ జీవితంను సరి చేసుకునే విషయంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. నీకు సొంత కుటుంబం నుంచి వస్తాయి. సొంత కుటుంబంలో వివాహ సమయంలో అన్యాచారాల కొరకు వస్తాయి, విడిచిపెట్టు. పిల్లల విషయంలో చాలా లోక సంబంధమైన వస్తాయి, విడిచిపెట్టు. దేవుడా లోకమా అన్నప్పుడు నువ్వేం చేయాలి? లోకంలో నాకేమి వద్దు అని దేవుడి వైపు నువ్వు పరిగెట్టాలి. అపోస్తలులందరూ కూడా చేసిన పని ఏమిటి? మేము మీకు డబ్బు ఇస్తాం, మేము మీకు ఆ పదవి ఇస్తాం, అర్హత ఇస్తాం అంటే వాళ్ళు అన్నారు, మాకు ఏమి వద్దు, మాకు కావాలి దేవుడే, దేవుడే మాకు కావాలి. ఈరోజు ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, ఆయన పరీక్ష పెట్టక ముందే మనం పరీక్ష పెట్టుకుందాం. ఏంటి? దేవుడు పరీక్ష పెడితే మనం తాళలేమండి. నిజం, ఆనాటి భక్తులు ఉన్నారు కానీ మనం ఉండలేం. వారి భక్తి వేరు, వారి యొక్క భక్తి జీవితం వేరు, వారి ఆత్మీయ జీవితం వేరు. మరి మన ఆత్మీయ జీవితం ఎటు గాలేస్తే అటు వంగిపోయే ఆ రెల్లు వల్ల ఉంటున్నామట మనం. ఏంటి? ఎటు గాలేస్తే అటు రాలిపోయే విధంగా ఉన్నాం. ఒకసారి చూడండి, నేను రాత్రి ఈ ఊరంతా కూడా ఊరేగింపు జరిగింది. వారిని చూసినప్పుడు నాకు ఎంత ఎలా విషయం కలిగిందంటే, మన క్రైస్తవులు ఒక్కడైనా ఇలా ఉన్నాడా? వారి యొక్క భక్తి ఎంత గొప్పదండి, నిజంగా చెప్తున్నాను. వారు నిజంగా పొగడాలి. వారి ఊరంతా తిరుగుతూ వారు ఎంతగానో సంతోషిస్తూ వారు చేస్తున్న భక్తి ఎంతో గొప్పదండి నిజంగా. మన క్రైస్తవులు ఒక్కరైనా, ఏంటమ్మా కృపావతి గారు, ఒక్కరైనా ఎంత చక్కగా నిద్రపోతున్నారో, దేవునికి స్తోత్రం అండి. వారు నిన్న ఎంతోమంది దగ్గర ఒక 200 మంది 300 మంది ఉన్నారు. వారి ఊరంతా తిరుగుతూ కూడా వారు చక్కగా వారి యొక్క భక్తిని చాటుకుంటున్నారు. ఏంటి? ఆ స్త్రీలైతే వారు ఆ నీళ్ళు తెచ్చి వారి పాదాలు కడుగుతున్నప్పుడు నిజంగా నాకు ఎంత ఆశ్చర్యం వేసింది. వారికి ఉన్న భక్తి ఎంత గొప్పది, వారు నమ్ముతున్న దేవుడికి వారు ఎంత చేస్తున్న భక్తి ఎంత గొప్పది. మరి మనం 1 గంట ప్రార్థన చేయలేమండి. నిజం, 1 గంట మందిరంలో కూర్చోలేం, కునికేస్తున్నారు చాలామంది. అంటే గంట ప్రార్థించలేని నీవు, ఒక ఆదివారం మందిరానికి రాలేని నీవు, 1 గంట కూర్చొని బైబిల్ చదవలేని నీవు, ఒక చిన్న కష్టానికి నీవు నిలబడలేని నీవు ఇంకా ఏమి దేవుని సువార్త ప్రకటించగలం మనం? అందుకే దేవుడు నీ ఎదురుగా పెడుతున్నాడు. చూడు వారిని, ఒక్కసారి చూడు వారికి ఉన్న భక్తి, వారు ఎంత ఘనంగా వారు జరుపుకుంటున్నారు, వారు ఎంత సంతోషంగా వారు జరుపుకుంటున్నారో. నీకు సిగ్గు లేదా అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు అండి. దేవుడు ఏమంటున్నాడు? మనల్ని అడుగుతున్నాడు, నీ భక్తి ఎలాగున్నది? ఒక్కసారి నువ్వు పరీక్ష చేసుకో. దేవుడికి దగ్గరగా ఉన్నావా లేదా లోకానికి దగ్గరగా ఉన్నావా? నాకు అవి లేవు, ఇవి లేవు, నాకు అది లేదు, ఇది లేదని మనం ఆరాటపడిపోతామే. మరి ఒక్క ప్రార్థనకు రాలేం, ఒక్క పాట పాడలేం, ఒక ఆరాధన చెయ్యలేం. లోకం వైపు ప్రయాస పడుతున్న ఓ గొప్ప క్రైస్తవులారా, దేవుడు అంటున్నాడు, సిగ్గు తెచ్చుకోండి. ఏమంటున్నాడు ఆయన? సిగ్గు తెచ్చుకోండి. మరి ఈరోజు నేను సజీవుడిని, ఈరోజు నేను ఎవరిని? మాట్లాడే దేవుణ్ణి, పిలిస్తే పలికే దేవుణ్ణి కదా. మరి నీవు నన్ను ఎంత ఆరాధించాలి? ఆరాధించాలంటే మొదట నీ ఆత్మీయ జీవితం పరీక్ష చేసుకో. నేను దేవుడికి దగ్గరగా ఉన్నానా? వారు ఒక 10 రోజులు అనుకుంటా, 10 రోజులు వారు ఆ యొక్క దీక్షలో ఉంటారు. ఆ 11 రోజులు వారికి ఉన్న దీక్ష ఎంత గొప్ప తెలుసా? చెప్పులు వేసుకోరు, నేల మీదే పడుకుంటారు, వారు సబ్బు రాసుకోరు,
అండి ఎందుకు వారి కొరకు చెప్తున్నానంటే, వారిని చూసైనా సరే నీవు బొత్తి తెచ్చుకుంటావని. వారి రక్షణ కొరకు నువ్వు ప్రార్థించాలి. నువ్వు ప్రభువా నీ రాజ్యంలో వారిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థించవలసిన నీవు దుప్పట కప్పుకొని ఇంట్లో పడుకుంటున్నారు చాలామంది. అయ్యా నేనే కాదు, నేను నా ఇంటి వారిని కూడా యెహోవాని సేవిస్తామన్న యెహోషువ మాట జ్ఞాపకం చేసుకో. రాత్రి 12-1 గంట మాకు మీరు నిద్రపోలేదు, అలాగ శబ్దాలు వినబడుతున్నాయి. 1 గంట 2 వరకు కూడా చేసి తెల్లవారే మళ్ళీ 6 గంటలకు ప్రారంభించారు వారి పూజ. ఎంత గొప్ప భక్తి! దాన్ని చూసైనా సరే మనము సిగ్గు తెచ్చుకోవాలి. ఏంటంటే పాస్టర్ గారు వారిని పొగుడుతున్నారంటే ఒక విషయం, నీవు వారిని చూసైనా సరే. అందుకే దేవుడు జాగ్రత్తగా వినండి, ఇశ్రాయేలు ప్రజలకు బుద్ధి చెప్పడానికి అన్యులకు దేవుడు అవకాశం ఇచ్చాడండి. ఆ ఫిలిస్తీన్లు వచ్చి మీద పడుతుంటే, ఆ యొక్క అమాలేకులు వచ్చి మీద పడుతుంటే వీరు ఉండలేకపోయారు. ఆ నెబుకద్నెజరు వచ్చాడు, బబులోను సామ్రాజ్యాన్ని తీసుకొని వచ్చాడు ఇశ్రాయేలు మీదకి. యూదులందరినీ చెరపట్టుకొని తీసుకొని పోయాడు. దేవా అన్న కూడా అంటాడు దేవుడు, మీకెందుకయ్యా భక్తి, మీకెందుకు, మీరు ఆరాధించలేరు. నేనుగో ఐగుప్తు ప్రాంతం తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే ఈ మంచి దేశంలో పెడితే మీరు అన్య దేవతలను మీరు సేవించారు. వద్దు అన్న మాట మీరు ఏం చేశారు, విన్నారు. అందుబట్టే ఈరోజు అన్యులకు మిమ్మల్ని అప్పగిస్తున్నానని దేవుడు అప్పగించేశాడండి. వారు మొత్తేరు, తన్నేరు, వారి ఇష్టానుసారంగా వారిని వాడుకున్నారు. చూడండి, 1 గంట మనం మందిరంలో కూర్చోలేక కళ్ళన్నీ నిద్రపోతూ అండి, ఇంకా దేవుడు పరీక్ష పెట్టే కాలం రాబోయింది, వచ్చేసింది కూడా. పరీక్షకు నేను నిలబడలో ఎగిరిపోవడమే. మంచి నేలన పడిన విత్తనము మాత్రము తప్ప ఇంక ఏ నేలన పడిన ఆ యొక్క విత్తనం కూడా మొలలేదని జ్ఞాపకం చేసుకోండి. మొలిచినది కూడా అది మంచి నేలన పడింది అది. అందుకనే ఆ మంచి నేలన పడినప్పుడు ఒక పక్క వర్షం, ఒక పక్క భయంకరమైన ఎండ, ఒక పక్క భయంకరమైన తుఫాను వచ్చినప్పటికీ కూడా వేర్లు బలంగా ఉన్నందున అది నిలబడిపోయింది. అందుకైనా అంటాడు, ఇదిగో ఇసుక మీద కట్టుకున్న ఇల్లు సర్వనాశనం అయిపోద్ది, బండ మీద కట్టుకున్న ఇల్లు నిలబడిపోద్ది. హల్లెలూయా. ఆ ఇసుక అనేది లోకము, లోకాశల మీద కట్టుకున్న ఇల్లు ఒకరోజు పడిపోబోతుంది. అదే క్రీస్తు అనే బండ మీద కట్టుకున్న ఇల్లు ఎన్ని పరీక్షలుగైనా నిలబడి దృఢంగా మారిపోయి పరలోకానికి వెళ్ళిపోద్ది. ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకో, నేను ఏ విధమైన జీవితం జీవిస్తున్నాను, నా ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉన్నది, నేను ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తున్నానా, పాపమును విడిచిపెట్టానా, లోకమును విడిచిపెట్టానా? చూడండి, ముఖ్యంగా ఎక్కడ కూడా క్రైస్తవుడు తేలిపోడు, కానీ ఒక వివాహ సమయంలో తేలిపోతాడు. ఒక వివాహ సమయంలో ఏం చేస్తాడు, తేలిపోతాడు. నిజం, అన్యాచారాలు ఇంకా ఎంత చెప్పినా సరే మానరులేండి, వదిలేండి. వాటి కొరకు మనం ఎంత చెప్పినా సరే వ్యర్థం. ఎంత చెప్పినా సరే వారు మారరు, ఇంకా మనం కూడా చెప్పుకోకపోవడం వ్యర్థం. ఈరోజు దేవుడు నేను అడుగుతున్న మాట ఏమిటి, ఒక్కసారి పరీక్ష పెట్టుకుంటావా? నా మాట ఏ విధంగా ఉంది అయ్యా, నా చూపు ఏ విధంగా ఉంది, ఇదిగో నేను సేవించగలుగుతున్నానా, 1 గంట ప్రార్థన చేయగలుగుతున్నానా, ఒక రాత్రి అంతా నీ పాదాలు పట్టుకొని ఏడ్చే ఆ స్థితి నాకు ఉన్నదా అని దేవుడు అడిగితే మనం ఏం సమాధానం చెప్పగలం? ఒక్కసారి పరీక్ష చేసుకుందాం, మోకరిద్దాం. పరీక్ష కొరకు నువ్వు సిద్ధపడలేకపోతే ఎంత పరిశీలన చేసినా నీవు నిలబడలేవు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను వచ్చే సమయం ఆసనమైంది, ఇంకా నీవు పరీక్ష చేసుకోకుండా, నీవు సరి చేసుకోకుండా, ఇదిగో నీవు విశ్వాసము గల వారి ఉన్నావని చెప్పుకుంటున్నావే, నీవు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త, భ్రష్టత్వం నీలో ఉంటే యేసుక్రీస్తు నీలో ఉండడు.